గంగిరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారి కట్ట పేదలు రావాలా మరి జనాల్లో స్పందన విదేశీ మా పెద్ద ఆయన ఇక్కడే కూర్చున్నారు. అది కూడా ఆనందంగా ఉంటుంది. మరి రైతు సోదరులందరూ కూడా మనం కూడా రైతు పెట్టడం రైతు సోదరుల మనకి కేకల్లో వారికి ఆనందాన్ని కలిగితే వారికి మొదటి స్థానానికి 4 స్థానాల ముందంజలో కొనసాగుతున్నాయి. బండి సభలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఆ యొక్క పోటీలలో పాల్గొని ఆ యొక్క పోటీని జోక్యం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. అదే మళ్ళీ విజయవాడ కృష్ణా జిల్లా వారి యొక్క 3,193 అడుగు 8 దిమ్మల దూరాన్ని లాగి అజత 3వ బహుమతి కైవసం చేసుకున్నాయండి. అజత 3వ బహుమతి కైవసం చేసుకున్నాయి. విజ్ఞప్తి యజమానులు నలుగురు కూడా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఆలస్యం శ్రీ చెన్నకేశవ సంజీవరాయ భీమలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని పరాభవనామ సమగ్ర శుభాకాంక్షలకు శ్రీరస్తు శుభమస్తు అంటే నిర్మించినటువంటి ఏక సైనిక విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి విజ్ఞప్తి యజమాని శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ సుంకే సురేందర్ రెడ్డి గారు, గౌరవ ఏఎస్పీ సుంకే సారికారెడ్డి సాకేత్ రెడ్డి గారు, హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా వారి యొక్క 3,604 అడుగుల 600 దూరాన్ని మొదటి బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క మొదటి బహుమతి 1,11,000 రూపాయలు లింగిరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు, దేవస్థాన చైర్మన్ వారు, లింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్, శ్రీమతి లింగిరెడ్డి నాగశ్వేత గారు, బొల్లాల సంజీవరాయ పెట్రోల్ బంక్ అధినేత, శ్రీమతి లింగిరెడ్డి అరుణ్రెడ్డి గారు, బొల్లాల సంజీవరాయ హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ గారు చేతుల మీదుగా ఆ యొక్క మొదటి బహుమతి 1,11,000 రూపాయలు అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. దానికి ఇటీవల అందరూ కూడా ఇటీవల చెప్పండి. పట్టండి అట్లా అందరూ
అదేవిధంగా వెంకటరెడ్డి గారి పెద్ద చేతుల మీదుగా పద్నాలు కొరడా కూడా అందజేస్తుందండి. చెప్పిన ప్రతి సంవత్సరం ఇస్తున్నారు వెంకటరెడ్డి గారు. ఏకపై కుమారుడైనటువంటి విద్యాల సుబ్బరెడ్డి గారి చేతుల మీదుగా ఘనమైన సన్మానం ఏర్పాటు చేయడం జరిగినది. ఒకసారి అందరికీ ఎట్లా చెప్పబడాలండి, ఘనమైన చెప్పబడాలి. ఘనమైన చెప్పబడి లంకా శేషాద్రెడ్డి ధర్మపత్ని శ్రీమతి ఉమాదేవి వారి కుమారుడు లంకా కిరణ్ కుమార్ రెడ్డి ధర్మపత్ని శ్రీమతి శ్వేత వారి కుమారుడు మోక్షిత్ కుమార్ రెడ్డి కుమార్తె పూజిత వారి చేతుల మీదుగా ఆ యొక్క రెండవ బహుమతి 75,000 రూపాయలు అందజేయవలసి ఆహ్వానిస్తున్నామండి. రెండవ బహుమతి 75,000 రూపాయలు దాకా కావాలండి. పట్టుకోండి, అట్లా పట్టుకోండి అందరూ. అదేవిధంగా రైతు పాపలు గౌరవ దేవస్థాన చైర్మన్ అయినటువంటి ఇంగిరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అందరూ పెద్దలు చదువుకోవాలండి. డబ్బులు కోట్లు సంపాదిస్తాం, కానీ ముఖ్యంగా అదే ఇంట్లో ఇటువంటి ఎవరికి అనుకూడదు. ఇటువంటి కార్యక్రమాలకు ముందు రావడం ప్రత్యేకంగా ధన్యవాదాలు. మోడాబహుమతి సాధించినటువంటి 3,191 అంగుళాల దూరాన్ని లాగి ఆ యొక్క మోడాబహుమతి 50,000 రూపాయలు ఇంగిరెడ్డి సుబ్బారెడ్డి గారు వికెట్ ట్యాంక్ గోడన్న ఎక్కడ రావాలన్న పైకి గోడన్న గారు గోడన్న ఎక్కడన్నా నిమ్మగడిన వారు మూడో బహుమతిగా ఎంగిరెడ్డి సుబ్బారెడ్డి రిటైల్ బ్యాంక్ మేనేజర్ ఎంగిరెడ్డి విష్ణుసాయి రెడ్డి యుఎస్సి ప్రసన్న సాయిబాబా జ్యువెలర్స్ ప్రొద్దుటూరు చాకలి పడిన నిమ్మలకి నగరాల వాస్తవ్యుల వారి చేతుల మీదుగా ఒక బహుమతి 50,000 రూపాయలు అందజేయడం జరిగింది. అదేవిధంగా గుడ్డేల సుబ్బరెడ్డి గారి చేతుల మీదుగా ఆ యొక్క బహుమతి దాతలు కూడా సన్మానితులకు ఆహ్వానిస్తున్నామండి. సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా అదేవిధంగా వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా 4వ బహుమతి ఉందా చూడండి. 4వ బహుమతి సాధించిన వారు కుందూరి రామగోపాల్ రెడ్డి గారు టీఎస్సీ మెంబర్ పెద్దదూర వారి చేతుల మీదుగా అందజేయవలసిన ఆహ్వానిస్తున్నామండి. ఆయన అందుబాటులో లేడు కాబట్టి దేవస్థాన చైర్మన్ వారి చేతుల మీదుగా అందజేయవలసిన ఆహ్వానిస్తున్నామండి. దేవస్థాన చైర్మన్ వారి చేతుల మీదుగా నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారి బహుమతి అందజేయడం జరిగింది 25,000 రూపాయలు. అదేవిధంగా వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా పద్నాలు కొరడాలు ఇస్తారా. ఈ యొక్క కార్యక్రమానికి అడిగిన తక్షణమే బహుమతులు ప్రకటించినటువంటి తాతలకు మరియు ఈ యొక్క కార్యక్రమ జయప్రదం చేయడానికి ముందుండి నడిపినటువంటి ఆరంభారం మోస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరీ ముఖ్యంగా దేవస్థాన చైర్మన్ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వెంకటరెడ్డి గారి ఇక్కడ దేవస్థాన చైర్మన్ వారి చేతులను సన్మానం చేయడం జరిగింది ఇంత వయసులో కూడా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి బహుమతులు ప్రకటించినటువంటి దాతలందరికీ కూడా దేవస్థాన చైర్మన్ అయినటువంటి గింగిరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి చెన్నకేశవ భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవెల్లా ఉండాలని కోరుకున్న సంజీవరాయ స్వామి ఆశీస్సులు రేపు ఉదయం 9 గంటల కుమార్ రెడ్డి ట్రాక్టర్